ఇంగ్లీష్ డాట్స్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యారెక్టర్స్లో 0+63+0 = 63/1000 అని మెసేజ్ ఈక్వల్ టు 1 అండి. సో దీని అర్థం ఏంటంటే మన కంటెంట్స్ అనేది మనం ఇక్కడ ఏదైతే మనం టైప్ చేస్తామో టోటల్ 160 క్యారెక్టర్స్ ఉండాలండి ఒక మెసేజ్కి. అది ఒకవేళ మన హెడర్ యాడ్ చేసాము, ఫుటర్ యాడ్ చేసాము, కంటెంట్ యాడ్ చేసాము, టోటల్ హెడర్ అండ్ మెసేజ్ ప్లస్ ఫుటర్ ఈక్వల్ టు 160 క్యారెక్టర్స్ ఉంటేనే మనకు మెసేజ్ కింద టైప్ అవుతుంది. ఇన్ కేసు ఒక క్యారెక్టర్ కానీ మిస్ ఎక్కువైనా కూడా మనకి ఏమవుతుందంటే టూ మెసేజెస్కి వెళ్తుందండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ 0+63+0 అనేది ఫస్ట్ 0 ఇండికేట్స్ టు హెడర్ అండి. 63 మీన్స్ ఈ కంటెంట్ అనమాట. అగైన్ +0 అనేది ఫుటర్. సో ఈ టోటల్ అనేది మనకి 160 క్యారెక్టర్స్ లోపల మాత్రం ఉండాలి ఈ టోటల్. నెక్స్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఇంగ్లీష్ ఓకే, తెలుగులో టైప్ చేస్తున్నారు అనుకోండి. తెలుగులో టైపింగ్ ఉంటుంది, తెలుగులో కంటెంట్ టైప్ చేస్తున్నాం, శుభాకాంక్షలు అని ఇలా రాస్తుంటాం కదా. సో చూడండి, ఇప్పుడు శుభాకాంక్షలు తెలుగులో టైప్ చేస్తాం. ఇంగ్లీష్ కాకుండా తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, సాంస్క్రిట్ కానీ, వాటర్ కానీ, బియాండ్ దట్ ఇంగ్లీష్ కాకుండా ఏ లాంగ్వేజ్ చేసినప్పుడు కానీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇంగ్లీష్ యూనికోడ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు మెసేజ్ అనేది కంటెంట్ అనేది రాయండి. సో అంటే ఇంగ్లీష్ కాకుండా ఏ లాంగ్వేజ్ రాసినా కానీ మనం యూనికోడ్ అనేది క్లిక్ చేసుకొని కంటెంట్ మనకి టైప్ మెసేజ్ అనేది కంటెంట్ అని రాయాలి. ఇది కూడా మీరు ఏం చేయాలంటే అది కూడా 160 క్యారెక్టర్స్ లోపల మాత్రమే ఉండాలి. ఏదైనా కానీ మీరు కంటెంట్ రాసి ఒక మెసేజ్ పంపించేటప్పుడు ఏంటంటే 160 క్యారెక్టర్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు 160 క్యారెక్టర్స్ వరకు అలవెన్స్ ఉందండి. సో వీ హ్యావ్ టు సెండ్ ఇన్ ద మెసేజ్ ఇన్ ఓన్లీ 160 క్యారెక్టర్స్. ఓకేనా. సో ఈ 160 క్యారెక్టర్స్లో మనం టైప్ చేసుకొని పంపించాలి. ఇన్ కేస్ 161 క్యారెక్టర్ వచ్చినా కూడా మనకు 2 మెసేజెస్గా కౌంట్ అవుతాయి. ఒక్కొక్కసారి మనకు తెలుస్తుంది ఏమని మనం పెట్టింది ఒక మెసేజ్ కదా, అప్పుడు 2 మెసేజ్ ఎందుకు ఉంటాయి అనిపిస్తుంది. సో అది అప్పుడు చెక్ చేసుకోవడం కూడా మనకి ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి, మనం ఒక మెసేజ్ పెడుతున్నాం, 2 మెసేజ్ పెడుతున్నాం, 3 మెసేజ్ పెడుతున్నాం అంటే బేస్ కొంచెం కంటెంట్ బట్టి ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్ అనేది సెంటర్ ఐడి ఉంటుంది. సెంటర్ ఐడి సో బై డిఫాల్ట్గా మేము ఇన్ఫార్మ్ ఇస్తాం. యాజ్ పర్ బై డిఫాల్ట్గా ఇన్ఫార్మ్ ఇస్తాం. సో అది ఆ సెంటర్ ఐడి అంటే ఏంటంటే యాక్చువల్గా అంటే మనం కొన్ని మెసేజ్ మనకి ఫోన్లో మెసేజ్ వస్తూ ఉంటాయి. ఏ ఐఫోన్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోరూమ్ తీసుకున్నాం, చంద్ర బ్రదర్స్ కానీ, న్యూలెన్స్ షాప్, కళ్యాణ్ బ్రదర్స్ కానీ, జాయిన్ కోసం వాళ్ళు పంపిస్తుంటే మెసేజ్ ఐఫోన్ జాయిన్ కోసం రాసుకుంటారు. ఓకేనా. సో అలాగా ఏంటంటే మనకి ఎవరైతే పంపిస్తారో అంటే వాళ్ళ నేమ్ పడేయకుండా కానీ ఈ సెంటర్ ఐడి దీని కంటెంట్ రిజిస్టర్ క్యారెక్టర్స్లో కౌంట్ అవుతుంది, సపరేట్గా మాత్రం వస్తుంది అలాగన్నమాట. సో ఇదేంటంటే మన సెంటర్ ఇంకా బై డిఫాల్ట్గా ఇన్ఫార్మ్ ఇస్తాం. ఇన్ కేస్ మీకు ఇన్ఫార్మ్ కాదు, నాకు ఇన్సూరెన్స్ నేమ్ రావాలి, లేదా మా కంపెనీ నేమ్ రావాలి, లేదా మా షాప్ నేమ్ రావాలి, లేదా మా స్కూల్ నేమ్ రావాలి. సో అలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సెంటర్ ఐడి కోసం మీరు ఏం చేయాలంటే మీ సెంటర్ ఐడిగా పడాలంటే అంటే మీరు అనుకున్న నేమ్ రావాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మీరు నాకు కస్టమర్ సపోర్ట్ నేమ్స్ చూసారా, సపోర్ట్ నేమ్స్ చూసారా, సపోర్ట్ నేమ్స్ ఏ నెంబర్కి ఎటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మాకు ఇలా సెంటర్ ఐడి కావాలి, మా నేమ్తో వచ్చేటి మా మెసేజ్ పోవాలి అనేసి అంటే దెన్ మీరు అప్పుడు చెప్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు సెంటర్ ఐడి అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ మీకు డ్రాప్ డౌన్ లిస్ట్లో మీ దగ్గర వచ్చేస్తుంది, ఇన్ఫార్మ్ వస్తుంది. ప్లస్ మీరు ఏ నేమ్ అయితే మీరు ఇచ్చింటారో అడిగింటారో అప్లై చేసుకుంటారో ఆ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. దెన్ టోటల్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, జస్ట్ క్లిక్ ఆన్ ద సెండ్. సో ఇక ఓకేనా, ఎన్ని ఫీల్డ్స్ చెక్ చేసుకున్న తర్వాత మేము టు సెండ్.
ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకి 1 SMS సెంట్ సక్సెస్ఫుల్లీ. సో మన మెసేజ్ అనేది పంపించేసాం అనమాట. సో ఈ విధంగా పంపించేసినప్పుడు మీరు అంటే మీరు ఇందుకెంత మనతో నేను 11 బ్యాలెన్స్ ఫ్రెండ్స్ 10 ఉంది బ్యాలెన్స్ అంటే ఒక మెసేజ్ మీకు కౌంట్ అయ్యింది అనమాట. సో అలా 1 మెసేజెస్ వచ్చింది అనమాట. ఓకే SMS. సో మెసేజ్ పంపించిన తర్వాత ఈ 10 బ్యాలెన్స్ ఉందా. సో మనకి మెసేజ్ ఎలా వస్తుంది చూడండి. తెలుగులో ఇక్కడ చూడండి ఏఎం ఉంది కదా. సో ఇక్కడ ఏఎం అని ఇక్కడ ఏఎం వచ్చింది ఇన్ఫార్మ్ అయింది సార్. ఇది సెంటర్ అయ్యింది. అక్కడ మీ షాప్ నేమ్ కానీ మీ కాలేజ్ నేమ్ కానీ ఏ నేమ్ అయినా మీరు ఏ నేమ్ అడిగితే ఆ నేమ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఇక్కడ తెలుగులో మనం టైప్ చేసాం కదా, తెలుగులో ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ మనం ఇప్పుడు ఏంటంటే మన బ్యాలెన్స్ తగ్గింది చాలా. సో ఇది ఏంటంటే ఒకేసారి ఒక్కరికి పంపించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాట్గా పంపించాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కాలేజ్ పంపిస్తుంది. స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బంద్ అంటే హాలిడే వచ్చింది, ఇంటిమేట్ చేయాలి. ఏ విధంగా ఇంటిమేట్ చేయాలి, పేరెంట్స్ స్టూడెంట్స్ ఆఫ్ పేరెంట్స్ పంపించాలి కదా, కష్టం కదా. ఇలా అంటే 300 times మనం మెసేజ్ అనేది పెట్టాలి. సో దానికోసం మేము ఏం చేసామంటే ఇక్కడ చూడండి బల్క్ ఎస్ఎంఎస్ సో బల్క్ ఎస్ఎంఎస్ అనేది వచ్చేసిందంటే సింపుల్ సేమ్ యాస్టీస్ అంతే, సేమ్ అదే ప్యాటర్న్. ఇక్కడ సేమ్ హెడర్ ట్యాగ్ ఇచ్చేయాలి, మెసేజ్ ఓకే మెసేజ్ అప్డేట్ ఇవ్వచ్చు, మెసేజ్ కంటెంట్ రాయాలి, దెన్ ఎవ్రీథింగ్ సెండ్ ఐడి సేమ్ మొత్తం అదే. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ ఏంటంటే ఒక మొబైల్ నెంబర్ లేదు అక్కడ మొబైల్ నెంబర్ లేదు, ఇక్కడ మొబైల్ నెంబర్ లేదు. ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తాము రిసిపియెంట్స్ అని ఎవరికైతే పంపించాలి వాళ్ళకైతే నెంబర్స్ పంపిస్తాము. ఓకేనా. సో ఇలా సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మనకి ఎవరికైతే పంపించాలనుకుంటామో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మనం తీసుకోవాలి. ఈ అది కూడా నుండి కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే ఒక నెంబర్ కాపీ చేసుకుంటే మీరు ఏం చేస్తారు జస్ట్ స్టార్ట్ ಮಾಡಿ ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఎక్సెల్లో సో ఎక్సెల్ ఇక్కడ మొత్తం నెంబర్స్ ఇచ్చేసాను ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో సో ఇలా ఎస్ఐ కంటెంట్స్ అన్నీ రాసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ 10,000 నెంబర్స్ ఉన్నాయి 10,000 నెంబర్స్ 50,000 నెంబర్స్ ఎన్నినా మనకి బల్క్ అంటే ఎన్ని లాట్ ఎంతైనా పంపించవచ్చు. సో ఈ నెంబర్స్ అని ఏం చేస్తారంటే మీరు ఇలా జస్ట్ డ్రాగ్ చేసుకుని కాపీ చేసుకోండి. కాపీ చేసుకునేసి ప్యానల్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. సో ఈ పేస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే పేస్ట్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ +91 అలా ఏమొద్దు, జీరోలో ఏమొద్దు, ఓన్లీ 10 డిజిట్ నెంబర్ మాత్రమే. ఇది కూడా లోకల్ అరెస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ప్యానల్లో నెంబర్ టైప్ ఇస్తున్నామంటే ఓన్లీ 10 డిజిట్ నెంబర్ మాత్రమే ఉండాలి. సో అలాగా మొత్తం మనకి ఇక్కడ